ఆగస్టు 4వ తేదీ ఆషాఢ అమావాస్య తరువాత వృశ్చిక రాశి వారిని కొట్టేవారే లేరు. మీ జీవితంలో అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి. నమ్మలేని పరిణామాలు మీకు సొంతం కాబోతూ ఉన్నాయండి. ఆగస్టు 4వ తేదీ ఆషాఢ అమావాస్య తర్వాత నుండి కూడా వృశ్చిక రాశి వారి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతోంది. అసలు వీరి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది, వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతూ ఉంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారండి. వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వ రాశి. లక్షణ రీత్యా ఈ రాశి స్థిరమైనది, అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి. ఉగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది. మిశ్రమ కాలం కనిపిస్తుంది. అష్టమ చంద్ర దోషం కారణంగా మనశ్శాంతి తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయండి. కనుక జాగ్రత్త పడండి. ఆటంకాలు పెరగకుండా చూసుకుంటే మేలు. ప్రారంభించబోయే పనిలో ఉత్సాహంతో ముందుకు సాగితే మేలు జరుగుతుంది. చంద్ర ధ్యానం చేసుకోవాలి. ఆగస్టు 4వ తేదీ ఆషాఢ అమావాస్య తర్వాత ఈ రాశి వారిని కొట్టేవారే లేరట. మీరు జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అదృష్ట మార్పులు చూడబోతూ ఉన్నారు. మీ లక్ష్యాలన్నీ కూడా నెరవేరే వరకు కూడా పట్టు వదలకండి. మంచి మనస్సుతో పనిచేయండి. ముఖ్యమైన విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగంలో సమస్యలు అనేవి ఎదురుకాకుండా చూసుకోవాలి. ధర్మ మార్గంలో పనిచేయండి. ముఖ్యమైన పని దాదాపుగా పూర్తిగా వస్తుంది. తోటివారి సలహాలు తప్పనిసరిగా ఉపయోగపడతాయి. బంధుమిత్రులను కలుపుకొని పోవడం ఉత్తమం. ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకోవాలండి. వివాదాలకు చాలా దూరంగా ఉండాలి. ఆదిత్య హృదయం చదివినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా మంచి పరిణామాలు అనేవి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అసలు ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి సమయం ఏ విధంగా అనుకూలత అనేది వస్తుంది, వృశ్చిక రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో గ్రహబలం ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యుడు మీ రాశికి 10వ ఇంటి అధిపతి అయిన సూర్యుడు ఆగస్టు 16వ తేదీన 9వ ఇల్లైన కర్కాటక రాశి నుండి 10వ ఇల్లైన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు అధికారం, వృత్తి మరియు ఆత్మవిశ్వాసానికి కారకుడు. బుధుడు వృశ్చిక రాశికి 8వ మరియు 11వ ఇంటికి అధిపతి అయిన ఈ బుధుడు ఆగస్టు 22వ తేదీన వక్రగతుడై 9వ ఇల్లైన కర్కాటక రాశి నుండి 10వ ఇల్లైన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడి తెలివితేటలు, సంభాషణ మరియు ఆర్థిక వ్యవహారాలను సూచిస్తాడు. శుక్రుడు వృశ్చిక రాశి వారికి 7వ మరియు 12వ ఇంటి అధిపతి అయిన శుక్రుడు ఆగస్టు 25వ తేదీన 10వ ఇల్లైన సింహరాశి నుండి 11వ ఇల్లైన కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు ప్రేమ, ఆర్థిక వ్యవహారాలు మరియు సౌందర్యాన్ని సూచిస్తాడు. కుజుడు వృశ్చిక రాశి అధిపతి మరియు 6వ ఇంటి అధిపతి అయినటువంటి కుజుడు ఆగస్టు 26వ తేదీన 7వ ఇల్లైన వృషభ రాశి నుండి 8వ ఇల్లైన మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ కుజుడు శక్తి, ఆరోగ్యం మరియు వ్యాపార అంశాలను సూచిస్తాడు. గురువు, శని, రాహు మరియు కేతువులు ఈ నెలలో గురువు వృషభ రాశిలో, శని కుంభరాశిలో, రాహువు మీన రాశిలోను మరియు కేతువు కన్యా రాశిలోను కూడా సంచారం చేస్తారు. ఈ రాశి వారి ఆర్థిక స్థితి గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగంలో అభివృద్ధి సాధ్యమైనప్పటికీ ఆదాయంలో పెద్దగా మార్పు లేకపోవడం చేత నిరాశకు లోనయ్యే అవకాశం ఉంటుంది. అయితే పెట్టుబడులు మరియు కొత్త ఆదాయ మార్గాల ద్వారా ఆదాయం లభించడం వలన ఆర్థిక పరంగా ఇబ్బందులు అనేవి కూడా తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ నెల అంతా కుజుడి గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఖర్చుల విషయంలో మరియు
ఆర్థిక నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మేలు. మీ తొందరపాటు కారణంగా నష్టం కలిగించే వాటిలో పెట్టుబడి పెట్టి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండడం మంచిదండి. కుటుంబపరంగా చూసుకున్నట్లయితే కుటుంబపరంగా ఈ నెల అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో మీ యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి మరియు కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం పెరుగుతుంది. ఈ నెల ప్రారంభంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేయడం లేదా పుణ్యక్షేత్ర సందర్శనం చేయడం కూడా జరుగుతుంది. అయితే కొన్నిసార్లు మీ మాటకు గౌరవం ఇవ్వడం లేదని లేదా మీ సలహాలు పాటించడం లేదని మీరు పౌరుషంగా మాట్లాడే అవకాశాలు అయితే ఉంటాయి. దాని కారణంగా కుటుంబ సభ్యుల యొక్క మానసిక ఆందోళనలకు కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం పట్ల కూడా కొంత శ్రద్ధ వహించడం మేలు. ముఖ్యంగా ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఈ నెల ఆరోగ్యపరంగా చాలా వరకు అనుకూలంగానే ఉంటుందండి. సూర్యుడి గోచారం అనుకూలంగానే ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు అనేవి వచ్చినప్పటికీ తొందరగా తగ్గుముఖం పడతాయి. ఈ నెల అంతా ఈ రాశికి అధిపతి అయిన కుజుడి గోచారం అనుకూలంగా అయితే ఉండదు కాబట్టి కొన్ని ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటుందండి. ముఖ్యంగా తల, ముఖము మరియు ఛాతీకి సంబంధించిన ఆరోగ్య సమస్యల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఈ రాశికి చెందినటువంటి వారికి ఉద్యోగం గురించి చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి నెల ఉద్యోగపరంగా చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది. సూర్యుడి గోచారం మరియు బుధుడి గోచారం అనుకూలంగా ఉండడం చేత ఈ నెలలో ఉద్యోగంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. మీరు మీ పనిచేసే చోట మీ పనితీరు మెరుగుపడుతుంది. ఉన్నతాధికారులు ప్రశంసలు పొందుతారు. కొత్త అవకాశాలు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా మీ సృజనాత్మకత పెరుగుతుంది. కళలు, మీడియా రంగాల్లో ఉన్నవారికి చాలా మంచి ఫలితాలు అనేవి అందుతాయి. ఉద్యోగంలో మార్పు కానీ లేదా బదిలీలు కానీ కోరుకుంటున్నటువంటి వారికి ఈ నెల అనుకూలమైన ఫలితం అయితే ఉంటుంది. అంతేకాకుండా కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ద్వితీయార్థంలో ఉద్యోగం లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. గత కొంతకాలంగా కూడా ఉద్యోగ విషయంలో సమస్యలు అనేవి ఎదుర్కొంటున్నటువంటి వారికి ఈ నెల ఆ సమస్యలు తొలగిపోవడం వలన ఉద్యోగంలో స్థిరత్వం కూడా సాధ్యపడుతుంది. అయితే కొన్నిసార్లు మీరు చేసే పనులకు అడ్డు చెప్పిన వారు ఉండడం మరియు పనులలో ఆటంకాలు అనేవి ఏర్పడడం చేత చికాకుకు లోనయ్యే అవకాశాలు ఉంటాయి. అటువంటి సందర్భాల్లో చాలా మీరు ఓపికగా ఉండడం మరియు వివాదాలన్నింటికీ కూడా దూరంగా ఉండడం చాలా మంచిది. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో చేయాల్సిన పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సమయంలో కుజుని గోచారం అనుకూలంగా అయితే ఉండదు కాబట్టి కుజుడికి పరిహారాలు చేయడం మంచిది. కుజుడు ఇచ్చే చెడు ఫలితం తగ్గడానికి ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం రోజున కుజుడికి సంబంధించిన లేదా సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించిన లేదా నరసింహ స్వామి వారికి సంబంధించిన స్తోత్రాలు చదవడం మంచిది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.